భరత్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. భరత్ రెడ్డి గారు, మనం పహల్గాం దాడి జరిగిన అప్పటి నుంచి చాలా అంశాలని, చాలా 360 డిగ్రీ కోణంలో అన్ని అంశాలను మనం సృష్టిస్తూ వస్తున్నాం. ఇప్పుడు అత్యంత కీలకమైనది పీఓకేని కనుక భారత్ స్వాధీనపరుచుకుంటే, పీఓకేని కనుక ఆక్రమిస్తే ఇంకా పాకిస్తాన్ ఆటకు చెల్లుచీటి అన్న ఒక రకమైన వాతావరణం, అది అందరికీ తెలిసిన అంశం. ఇప్పుడు పీఓకేకి సంబంధించి అక్కడికి వెళ్ళే విమానాలను పాకిస్తాన్ రద్దు చేయటం, అలాగే పీఓకేకి ప్రధానిగా ఉన్న అన్వర్ 2 నెలల పాటు ఆహార పదార్థాలను మీరు నిల్వ చేసుకోవాలి, ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలి అని అనటం, ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తోంది? మన దృష్టి పీఓకే పడిందా? పీఓకేని మనం స్వాధీనపరుచుకునేంత సత్తా ప్రస్తుతం భారత్కు ఉందా? రైట్, ఐ థింక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఎస్, అంటే పాకిస్తాన్ తను ఊహించిన రీతిలో, అంటే వాళ్ళ వ్యూహం ఏదైతే ఉందో, కన్వెన్షనల్ వార్ పరంగా ఒకవేళ ఇండియా ఏదైనా చర్యలు తీసుకుంటే ఈ అదను చూసి వాళ్ళ రీడింగ్ లో మనం పిఓకే వైపు వెళ్తామా, అడుగు పెడతామా, బూట్స్ ఆన్ ది గ్రౌండ్ పెడతామా, ఆ ఏరియాని ఆక్యుపై చేసుకుంటామా అనే వ్యూహ రచన కొనసాగించి ఆ తర్వాత మోస్ట్ లైక్లీ అప్రోచ్, రైట్? ఎప్పుడు కూడా ఆప్షన్స్ మనం అప్రిషియేట్ చేసినప్పుడు శత్రువు ఏ స్టెప్ వేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనే ఆప్షన్స్ మనం చూసినప్పుడు పాకిస్తాన్, ఐ థింక్ దే ఆర్ రైట్ నౌ అజ్యూమింగ్ దట్ వి విల్ గో ఇన్ టు పిఓకే. అండ్ అందుకోసమే వాళ్ళు పంజాబ్ వైపు వెస్టర్న్ బార్డర్స్ లో కూడా చాలా మటుకు మోహరించారు వాళ్ళ యుద్ధ బలగాలని. కానీ యుద్ధ పరంగా మాత్రం ప్రిపరేషన్స్ మనం ఒకవేళ చూస్తే పిఓకేలో వాళ్ళ ప్రిపరేషన్స్ తప్పకుండా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, రైట్? సో వాళ్ళు డిఫెన్సివ్ చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి మనం పిఓకేలోకి వెళ్తామా లేదా అన్నది దట్ ఈస్ లెఫ్ట్ టు ది ఇండియన్ ఆర్మీ అండ్ ఇట్స్ జనరల్స్ ఆఫ్ ఇండియా, రైట్? సో మీరు వేసే ప్రశ్నకి అది ఫస్ట్ సమాధానం అండి. ఇక రెండోది చూస్తే పిఓకే మనకు ఒక కీలకమైన భూభాగం. అంటే ఒకవైపు ఎమోషనల్ గా ఎలాగూ ఆ పార్ట్ ఆఫ్ కశ్మీర్ ఏదైతే ఉందో అది కూడా మనకు రావాలి అనే ఆర్గ్యుమెంట్ ఆల్రెడీ ఉంది. సో ఐ విల్ పుట్ దట్ ఎమోషన్ టు వన్ సైడ్. కానీ దానికంటే ముఖ్యంగా ఎప్పుడైతే మన దేశం పాకిస్తాన్ అండ్ ఇండియాగా విభజించబడిందో, అండ్ చేసింది మనం కాదు బ్రిటిషర్స్, అండ్ బ్రిటిషర్స్ అది ఎంత స్మార్ట్ గా చేశారంటే ఏ దేశానికి కూడా వేరే దేశానికి మధ్యలో ఒకంత కొంచెం బఫర్ లాగా పెట్టి ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్యలో బార్డర్స్, కామన్ బార్డర్స్ లేకుండా చేశారు. సో ఒకవేళ మనకి పిఓకే వస్తే దానిపైన ఇంకో చిన్న ప్రదేశం ఉంటుంది, వాఖాన్ బార్డర్ అని, రైట్? సో వాఖాన్ కారిడార్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. చాలా సన్నగా ఉంటుంది, అంటే 20-30 కిలోమీటర్ల విడ్త్లో ఉంటుంది అంతే అది. సో ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకవేళ పిఓకేని తీసుకుంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ కి ఒక కామన్ బార్డర్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒకవేళ మనకి ఆఫ్ఘనిస్తాన్ కి బార్డర్ ఏర్పడితే ఆ తర్వాత ఇండియాకి సెంట్రల్ ఏషియాతో డైరెక్ట్ రూట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే సెంట్రల్ ఏషియన్ రీజన్స్ లో ఇవాళ ప్రెషస్ మినరల్స్ ఉన్నాయి, ఆ తర్వాత గ్యాస్ ఉంది వాళ్ళ దగ్గర. అవన్నీ కూడా అప్పుడు ఒక హైవే లాగా చేసుకొని మీకు సీ రూట్ ద్వారా కాకుండా మీకు డైరెక్ట్ సెంట్రల్ ఏషియన్ ప్లాటోకి ఒక యాక్సెస్ దొరుకుతుంది. ఇది ఇండియా పెరగడానికి కూడా ఫ్యూచర్ లో ఇది మనకి చాలా హెల్ప్ చేసే అవకాశం ఉంది. ఇంతే కాకుండా ఇవాళ మనం అందరం వింటాము బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అని, ఏదైతే ఒక చైనా ఇనిషియేటివ్. చైనా తన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి, ఆ తర్వాత వాళ్ళ యుద్ధపరంగా వాళ్ళ జియో స్ట్రాటజీ ప్రకారంగా అరేబియన్ మహాసాగరం, ఆ తర్వాత బే ఆఫ్ బెంగాల్, ఈ రెండింటి మీద కూడా అది దృష్టి సారించింది. అండ్ ఈ పరంగా వాళ్ళు చైనా నుంచి
కారకోరం రేంజ్ ఉంటుంది, కారకోరం పాస్ ఉంటుంది. కారకోరం పాస్ ని తీసి అక్కడి నుంచి ఒక హైవే వాళ్ళు గదర్ పోర్ట్ దాకా వేశారు. అండ్ గదర్ పోర్ట్ మెయింటెనెన్స్, గదర్ పోర్ట్ ప్రాజెక్ట్ కూడా వాళ్ళు స్టార్ట్ చేసింది స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా ఏంటంటే పాకిస్తాన్ లో చైనాలో ఏవైతే మ్యానుఫ్యాక్చర్డ్ గుడ్స్ ఉంటాయో అవి అమెరికా పసిఫిక్ మహాసముద్రంలో ఆన్ ద ఈస్టర్న్ బార్డర్ ఒకవేళ బ్లాకేజ్ చేస్తే అవే గుడ్స్ వాళ్ళు పాకిస్తాన్ ద్వారా అరేబియన్ సీ తీరానికి తెచ్చి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పిఓకేని మనం సాధించుకుంటే ఈ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ రోడ్ ఏదైతే పిఓకే నుంచి ఉందో అది కూడా బ్లాక్ అయిపోతుంది చైనాకి. అండ్ దట్స్ అ బిగ్ ప్రాబ్లం ఫర్ చైనా. రైట్. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ అంటే ఎమోషనల్ రీతిలో ఆలోచించకుండా స్ట్రాటజిక్ రీతిలో ఆలోచిస్తే ఈ అడ్వాంటేజెస్ అన్ని మనకు తప్పకుండా చేకూరుతాయి. అండ్ అందుకోసమే పాకిస్తాన్ దీని పరంగా ఎక్కువ ఆలోచిస్తోంది. మీకు కొంచెం పంజాబ్ వైపు కానీ సింధ్ వైపు కానీ మనం అడ్వెంచర్ చేస్తే అక్కడ 20-30 కిలోమీటర్లు వాళ్ళకి భూభాగం పోయినా కానీ వాళ్ళకి స్ట్రాటజిక్ గా దెబ్బ పడదు. కానీ పిఓకేలో మనం అడుగు పెట్టి పిఓకేని కట్ చేస్తే ఒక సైడ్ చైనాకి నష్టం జరుగుతుంది, ఇంకో సైడ్ పాకిస్తాన్ కి నష్టం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి సెంట్రల్ ఏషియా యాక్సెస్ వచ్చి మనం బలోపేతం అవుతాం స్ట్రాటజిక్ గా. రైట్. భరత్ రెడ్డి గారు, అంటే ఒకవేళ పిఓకేని మనం సాధించే దిశగా సవాళ్ళు ఏమైనా ఎదురవుతాయా? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా పాకిస్తాన్ పిఓకేని అత్యంత కీలకంగా భావిస్తోంది. పిఓకేని కనుక మనం స్వాధీనపరుచుకుంటే అటు చైనాకు కూడా ప్రతిబంధకం. అలాగే మనకి రేపొద్దున్న భవిష్యత్తులో మరింతగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి దిశగా మరింత అడుగు వేయడానికి మనకు ఒక అవకాశం. మనకి ఎలాంటి సవాళ్ళు ఎదురవుతాయి ఆర్మీకి ఈ విషయంలో? సో పిఓకేని సాధించుకోవడం అనేది డిస్కషన్ ఎంత ఈజీయో సాధించుకోవడం అంతే కష్టం అండి. ఎందుకంటే కశ్మీర్ వ్యాలీ తర్వాత మనకి మళ్ళీ పర్వత శ్రేణులు వస్తాయి. ఇప్పుడు మీరు కార్గిల్ వార్ లో కార్గిల్ ద్రాస్ సెక్టర్ చూశారు. దోస్ మౌంటైన్స్ గో అప్ టు 16,000 feet. అక్కడ ఊపిరి కూడా ఆడదు. అండ్ మీకు గిల్గిట్ బాల్టిస్తాన్ ఏవైతే రీజన్స్ ఉంటాయో, గిల్గిట్ బాల్టిస్తాన్ అనే రీజన్స్ మీకు కాశ్మీర్ పక్కన కాకుండా ఈ ద్రాస్ కార్గిల్ సెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ పర్వత శ్రేణులు దాటాకే వచ్చే 2 valleys అని. రైట్. సో ఒకవేళ మీరు గిల్గిట్ బాల్టిస్తాన్ ని తీసుకోవాలంటే ఈదర్ యూ హ్యావ్ టు క్రాస్ సచ్ హై మౌంటైన్స్. సో ఫస్ట్ ఛాలెంజ్ ఈస్ ద మౌంటైన్స్. పాకిస్తాన్ ఆర్మీ కాదు ఇక్కడ ఛాలెంజ్. అక్కడున్న వెదర్, అక్కడున్న జాగ్రఫీ, ఈ 2 పెద్ద ఛాలెంజెస్. ఎందుకంటే మా ఆర్మీలో ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఉంటుంది, మౌంటైన్స్ ఈట్ మెన్ అంటాం. అంటే నార్మల్ ఫ్లాట్ ఏరియాస్, ప్లెయిన్ ఏరియాస్ లో ఒకవేళ మనం ఒక యుద్ధానికి వెళ్ళాలి, ఒక స్థావరాన్ని క్యాప్చర్ చేయాలి అంటే 1:3 రేషియోలో వెళ్తాం. అంటే శత్రువు ఒక్కడుంటే మనం 3 వెళ్ళాలి. అదే మౌంటైన్స్ లో యూ రీడ్ 1:9 రేషియో. రైట్. సో 10 మంది ఉన్న శత్రు స్థావరాన్ని మనం క్యాప్చర్ చేయాలంటే 90 మందిని మనం పంపించాల్సి ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ మ్యాన్ పవర్ ఇంటెన్సివ్, రిసోర్స్ ఇంటెన్సివ్ ఆపరేషన్. రెండోది, ద ఆపరేషన్స్ ఆర్ వెరీ స్లో. ఇప్పుడు ఇక్కడ నార్మల్ గా ప్లేన్స్ ఏరియాస్ లో, డెజర్ట్ ఏరియాస్ అంటే మనం ట్యాంకులను ఉపయోగిస్తాము. అండ్ వీ కవర్ అ లాట్ ఆఫ్ ఏరియా ఇన్ వెరీ షార్ట్ టైం. అండ్ దాంతో మనకి సర్ప్రైజ్ అనేది కూడా మనకు వస్తుంది. మౌంటైన్స్ లో అలా ఉండదు. మౌంటైన్స్ లో మీకు రోడ్లు ఉండవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. కాబట్టి మీరు ఆర్మ్స్ అమ్యునిషన్ తీసుకెళ్ళగల కష్టం, లాజిస్టిక్స్ కష్టం అవుతుంది, సప్లై కష్టం, అటాకింగ్ ఇస్ డిఫికల్ట్. రైట్. casualty evacuation is difficult, destruction of enemy defenses is difficult. Mountainous areas లో ఉంటుంది కాబట్టి మనకి ఆర్టిలరీ గన్స్ ద్వారా కానీ, ఎయిర్ ఫోర్స్ ద్వారా కూడా వాళ్ళ స్థావరాల్ని నాశనం చేయడం ఈజ్ డిఫికల్ట్. సో పిఓకేలోకి మనం ఒకవేళ ప్రవేశించి ఆ ఏరియాని ఆక్యుపై చేసుకోవాలి అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఇట్స్ ఆల్మోస్ట్ అ ఫుల్ బ్లోన్ వార్. రైట్. సో కంటెంప్లేట్ చేస్తే చాలా తొందరగా ఒక క్విక్ పద్ధతిలో ఉండాలి.
అంటే భరత్ రెడ్డి గారు, మనం పాకిస్తాన్పై జరిగిన ప్రతి యుద్ధంలోనూ మనం పైచేయి సాధించాం. ప్రతి సందర్భంలోనూ పాకిస్తాన్ తోక ముడిచింది. అలాగే మన రెండు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాలు, అందులో ఒక రెండు ఈ పరిణామాల క్రమంలో ఒకటి అంబియన్స్లో పెట్టారు, ఒకటి రద్దయిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇన్నిసార్లు జరిగినప్పుడు కూడా మనం ఎప్పుడూ పీఓకే మీద కాన్సన్ట్రేషన్ చేయలేదా? మనం ఎప్పుడు ప్రయత్నం చేయలేదా? పీఓకే అనేది కదా మనకి అత్యంత కీలకం. ఎందుకు అప్పుడు మన దేశం పీఓకే మీద ఏకాగ్రత పెట్టలేకపోయింది? No, చేసామండి. So I think a bit of history needs to be told to all the people. మనం ఏ యుద్ధంలో కూడా పై చేయి సాధించడమే కాదు, హలో ఆక్యుపై చేసుకోవడం కూడా జరిగింది. ఓకే. సో మనం దాన్ని ఒక లెవరేజ్ గా పెట్టుకొని మనకి ఏం కావాలో ఆ అడ్వాంటేజెస్ మనం ఒక అగ్రిమెంట్ రూపంలో చేసుకోవడం మాత్రం మనం మర్చిపోయాము. అండ్ అది చాలా పెద్ద తీవ్రమైన తప్పులు ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంతకుముందే చెప్పాను, మనం లాహోర్ దాకా వెళ్ళాము, ఇస్లామాబాద్ దాకా వెళ్ళాము. We occupied more than 30 kilometers of their land. Yes, sir. That's a lot of land. And there was no reason for us to come back. We should have redrawn the map. ఇప్పుడు వాడు ఎట్లయితే 48 లో వాడు చొరబడి వచ్చాడు, చొరబడి వచ్చాక మనం దాన్ని ఎల్సీ అన్నాము, ఎల్ఓసి అన్నాము. అలాగే మనం 71 లో వాడి భూభాగంలోకి వెళ్ళినప్పుడు దాన్ని కూడా మనం ఒక ఎల్ఓసి చేసేది ఉండే. అండ్ ఆ ఎల్ఓసి ఖాళీ చేయకపోతే ఈ ఎల్ఓసి ఖాళీ చేయరా అని చెప్పేది ఉండే. ఈ రెండు మనం చేయలేదు. 1965 లో మీకు పుంచ్ రజౌరీ సెక్టర్ వైపు హాజీపీర్ పాస్ అని ఉంటుంది. ఆ హాజీపీర్ పాస్ ని మన వాళ్ళు ఎంతో కష్టపడి ఆ హాజీపీర్ పాస్ ని క్యాప్చర్ చేశారు. అండ్ అగైన్ 1965 తర్వాత ఏదైతే నెగోషియేషన్ జరిగాయో హాజీపీర్ నుంచి we were told to empty it and come back. ఓకే. in POK. ఓకే. సో ఇప్పుడు రాజకీయ నేతలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, ఎలా డెసిషన్కి వస్తారు అని మీద మేము కామెంట్ చేయలేము. కానీ ఇది దౌర్భాగ్యం, జరిగిన డెసిషన్ మాత్రం దౌర్భాగ్యం. ఎంతో కష్టపడి జవాన్లు తమ సాక్రిఫైస్ చేసి ఎంతో ధైర్యంతో ఎంతో విపరీత పరిస్థితుల్లో వెళ్లి అలాంటి స్థావరాలను ప్రదర్శించినప్పుడు మళ్ళీ వాటిని ఖాళీ చేసి వాపస్ రావడం అనేది, అండ్ దాంతో ఏమైంది, యాక్చువల్లీ హాజీపీర్ పాస్ వాళ్ళకి ఇవ్వడంతో పాస్, ఎనీ పాస్ ఈజ్ అ రూట్, వాళ్ళకు ఒక రూట్ ఇచ్చేసాం మనం. ఇవాళ పిఓకేని మనం ఆక్యుపై చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి ఏదైతే రూట్ వస్తుందో ఫ్రమ్ సియాల్కోట్ ఏరియా ఆర్ ముజఫర్ నగర్ ఏరియా, అక్కడ నుంచి వాళ్ళు కొండ ప్రాంతాల్లోకి ఎలా అయితే వస్తారో, ఏదైతే వాళ్ళ మెయిన్ ఆర్టరీస్ ఉంటాయో వాటిని కట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ యూ డిస్ట్రాయ్ ద లాజిస్టిక్స్ ఫస్ట్. ఓకే. సో ఒక పిఓకేని మనం పదాతి దళాలతో వెళ్ళి పిఓకేని మనం జయించాలంటే 2-3 చర్యలు చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఏంటంటే, మనకి వెస్టర్న్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సింధ్, పంజాబ్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్ మన డెజర్ట్ బార్డర్ ఇన్ రాజస్థాన్ అండ్ పంజాబ్ బార్డర్ మనకి ఏవైతే ఉన్నాయో అక్కడ మనం దాడి చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళ పాపులేషన్ సెంటర్స్ లో మనం దాడి చేస్తామో అప్పుడు వాళ్ళకున్న డిఫెన్సివ్ కేపబిలిటీ గెట్స్ డివైడెడ్. పార్ట్ ఆఫ్ దెమ్ విల్ కమ్ డౌన్ టు పంజాబ్ సింధ్ ఏరియా అండ్ the number of resources that they can employ in POK will reduce. Okay. So దీనికి మీరు ఒక వ్యూహం లాగా తీసుకుంటే మోటా ఇది అందరికీ తెలిసిందే, రైట్? మీరు శత్రు కేపబిలిటీని చీల్చాల్సి వస్తుంది. శత్రు కేపబిలిటీని చీల్చాలంటే మీరు ఇంకో 2-3 ప్రదేశాల్లో కూడా, అంటే పిఓకేలో కాకుండా డైవర్ట్ చేయడం. నేను ఎందుకు చెప్తున్నానంటే, పిఓకేని సాధించగలమా అంటే సాధించడానికి ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్, మనం ఇట్లా టీవీ షోల్లో కూర్చొని మాట్లాడినంత ఈజీ కాదు. అండ్ దానికోసం వాళ్ళని చీల్చాలంటే ఇంకెక్కడో అటాక్ చేయాలి, అక్కడికి శత్రు కేబిలిటీని డైవర్ట్ చేయాలి, ఇక్కడ వీకెండ్ చేయాలి, ఇక్కడ వీకెండ్ చేశాక ఇక్కడ వీళ్ళ లాజిస్టిక్స్ మీద దెబ్బ కొట్టాలి. వాళ్ళ హైవేస్ ఉన్నాయి, వాళ్ళ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఏవైతే వాళ్ళ యుద్ధం చేసే సామర్థ్యాలు ఉంటాయో ఉండాలి. అబ్సల్యూట్లీ రైట్. చేశాక ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు స్నో ఉంది, ఇంకా మీరు కార్గిల్ టైంలో కూడా చేసి ఉంటారు.
లేట్ మే స్నో మెల్ట్ అయిపోవడం మొదలు పెట్టాక ఆపరేషన్ స్టార్ట్ అయితే జూన్ జూలై వరకు ఆపరేషన్ జరిగాయి. రైట్, ఆ తర్వాత కూడా ఇంకా 2-3 నెలల వరకు నడుస్తూనే ఉండే. అది అఫ్ కోర్స్ ప్రజలు దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. సో మీకు పిఓకేలు తీసుకోవాలంటే మీకు వెదర్, అడ్వర్స్ వెదర్ అనేది కూడా ఒక పెద్ద ప్రాబ్లం రైట్ నౌ. ఓకే, సో చేయగలవా అంటే చేయగలవు, కానీ అన్నిటికంటే పెద్ద సమస్య ఇక్కడ 2 మీకు ఎదుర్కొంటుంది, మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకటి, పాకిస్తాన్ కి నేను ఇంతకుముందు కూడా పదే చెప్పాను, న్యూక్లియర్ కేపబిలిటీ ఉంది. న్యూక్లియర్ కేపబిలిటీ ఉండడంతో వాళ్ళకి నో ఫస్ట్ స్ట్రైక్ అనే ఫిలాసఫీ కూడా ఉంది. అంటే మనం పాకిస్తాన్ భూభాగంలోకి ఎప్పుడైతే అడుగు పెడతామో ఆ రోజు వాడు ఏకతాటిగా న్యూక్లియర్ బటన్ ని ప్రెస్ చేసే అవకాశం ఎక్కువ. ఆర్ వి ప్రిపేర్డ్ ఫర్ దాట్ ఈజ్ ఆల్సో a very critical question. Yes sir. If we go into POK with full strength, Pakistan might trigger a nuclear attack. Right. And ఇవాళ మనకున్న కేబిలిటీ ఏంటి, మన భూభాగంలోకి వాడు మిసైల్స్ వదిలిపెడితే మన భూభాగంలో మనం డిఫెండ్ చేసుకోవడానికి మన దగ్గర కేబిలిటీ ఉంది. కానీ మన ఫోర్సెస్ ఎప్పుడైతే దాటి పిఓకేలోకి వెళ్తాయో అక్కడికి వెళ్ళాక మన ఫోర్సెస్ మీద వాడు ఒక కేంద్రీకరణ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ వాడితే దాన్ని మనం కాపాడుకోగలుగుతామా? మేజర్ క్వశ్చన్. సో ఇవన్నీ చిన్న చిన్న ప్రశ్నలు కదా, మేజర్ వెరీ మేజర్ సార్. అవును. ఎస్.